అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ కూడా మరి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి పొలదరు బెతస్తా ప్రార్థనా మందిరం తరపున మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ మరి కొద్ది నిమిషాలు ఒక 2 పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ తర్వాత మరి దైవజనులు మన మధ్యలోనే ఉన్నారు. మరి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి విచ్చేసినటువంటి మీరందరూ కూడా ఇక్కడ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ గ్యాదర్ అయిన తర్వాత మరి దైవజనుల ద్వారా మరి కార్యక్రమం జరుగుతుంది. ప్రార్థన ద్వారా దీన్ని ప్రారంభించుకుందాం కార్యక్రమాన్ని. ప్రేమగలన తండ్రి, కృపగలన ప్రభువా, నాయనా నీ పాదాలకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం ప్రభువా. మహిమ కలిగిన దేవానికే స్తోత్రం తండ్రి. జీవము కలిగిన దేవానికే స్తోత్రం ప్రభువా. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం నాయనా. అయా తండ్రి దేవా నాయనా మీ చిత్తానుసారంగా ప్రభువా మేము ప్రార్థించిన రీతిగా తండ్రి దేవా అనేక దినాలను ప్రభువా ఎదురు చూసినటువంటి రీతిగా ప్రభువా మీ అపారమైనటువంటి కృపచేత ప్రభువా నాయనా ఈ యొక్క మందిరాన్ని ప్రభా మీరే తండ్రి నాయన ఆరంభించినటువంటి దేవుడు ప్రభా, మీరే తండ్రి నాయన ఈ పనిని జరిగించినటువంటి దేవుడు ప్రభా. అయా తండ్రి ఈ దినమునైనా ఈ ఆలయ ప్రతిష్ఠ కూడా నాయన మీ యొక్క నాయన ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందు నిమిత్తమైతేవా సేవకులు ప్రభా నాయన దైవజనులు అభిషేకించబడిన దైవజనులు నాయన ప్రత్యేకంగా ఆహ్వానించబడిన దైవజనులు ప్రభా విశ్వాసులు సంఘస్థులు నాయన ఇతర సంఘస్థుల నుంచి వచ్చిన దేవా నీ బిడ్డలు ప్రభా ప్రియులు అందరం కలుసుకుని ప్రభా మిమ్మల్ని నాయన స్తుతించడానికి మిమ్మల్ని మహింపరచడానికి మిమ్మల్ని ఘనపరచడానికి ఇక్కడ చేరి ఉండగా తండ్రి పరిశుద్ధాత్ముడా నాయనా నీ సన్నిధి మా మధ్యన ఉంచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ సంచారం మా మధ్యన ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నాయనా మీ ఆత్మ ప్రత్యక్షతనైనా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నాయనా ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క ఆటంకాలని ప్రభా అయా దురాత్మ శక్తుల యొక్క ప్రభావాలని ప్రతి విధమైన గలిబులని ప్రభా నజరేయుడైన యేసు నామమున వాటిని బంధిస్తున్నాం ప్రభా. కేవలం నాయనా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మీరు శిలువలో కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని ఇక్కడ ప్రోక్షిస్తున్నాం తండ్రి. దేవానికే స్తోత్రం ప్రభా స్తోత్రం నాయనా. ఈ సమయంలో నాయనా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయనా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. అయా వాద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలను ప్రభా మీరు స్వాధీనం చేసుకోండి. సౌండ్ సిస్టాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఆపరేటింగ్ చేస్తున్న బిడ్డలు మీరు స్వాధీనం చేసుకోండి. విద్యుత్తును మీరు స్వాధీనం చేసుకోండి ప్రభా. ప్రతిదీ మీరు స్వాధీనం చేసుకోండి నాయనా.
మీ నామానికి మహిమ తండ్రి, యేసు నామానికి మహిమ ప్రభువా, యేసు నామానికి మహిమ తండ్రి, జీవముగినటువంటి నజరేయుడైన యేసు నామానికి మహిమ చెల్లిస్తూ నాయనా తండ్రి, ఈ యొక్క నాయన కార్యక్రమం ఆది అంతము మీరు మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి తన యొక్క అపారమైనటువంటి కృప చేత, కనికరం చేత, ఆయన యొక్క దయ చేత మరి ఈ మందిరాన్ని దేవుడు మరి ఈ రీతిగా నిర్మించాడు. దేవుని బిడ్డలారా, అందును బట్టి మనం ఏం చేసినా మేమేం చేసినా ఆయన రుణాన్ని మేము చెల్లించలేం. కాబట్టి చేయనటువంటి మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ పాటలు మరి పేపర్లు మీ దగ్గరికి వస్తున్నాయి, తీసుకోండి. మరి అందరం కలుసుకొని తెలిసిన పాటలే దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఘనపడదాం. స్తోత్రం చెల్లిందుము, ఈ పోదరు గ్రామాన్ని దేవుడు ప్రేమించి దయచేసినటువంటి ఈ యొక్క నూతన ఆలయాన్ని బట్టి అందరూ స్తోత్రం. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, అందరూ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నుండా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నుండా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రతి ఒక్కరు పాడాలి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మార్గములో పరిశోధనలు రాగా, సియోను మార్గములో పరిశోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము,
సిలువను మోసికొని సిలువను మోసికొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము. మా మనసార నిన్నే సేవింతుము. స్తుతి నీకే మా సేవింతుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము. మా మనసార నిన్నే సేవింతుము. జగతికి పునాది నీవని నాలో నీవు ఊపిరి నీదేనని జగతికి పునాది నీవని నాలో నీవు ఊపిరి నీదేనని మా పోషకుడవు నీవేనని మా కాపరి నీవేనని మా పోషకుడవు నీవని మా కాపరి నీవేనని మా హృదయాలలో ఉండాలని
మనసారని దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసారని దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలు నడవాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా. మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. సేవింతుము. మరి దైవజనులు వస్తూ ఉన్నారు మన మధ్యలో. మరి క్రీస్తు సంఘములో పెద్దగా ఉన్నటువంటి కాలేబు గారు వచ్చి మరి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవనామాన్ని మహింపరుస్తారు. సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సార్వయోగముల సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు.
సైన్యమును నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలసిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోసగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్నటువంటి బిట్రగుండ నుంచి వచ్చినటువంటి జయమ్మ మరి దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును, దేవా ప్రతి క్షణం కూర్చుందును నీ సన్నిధిలో, దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును, దేవా ప్రతి క్షణం నిరంతరం నీ నామమునే
ఈ కోస్టల్ ఏరియాలో మరి ఎంతో సేవ చేస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఇటు చీరాల నుంచి మరి ముతుకూరు వరకు కూడా మరి కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్లకి నాయకుడిగా ఉంటూ మరి నడిపిస్తూ అనేక మందిరాలలో మరి ఉద్యోగ మహాసభలో వాడబడుతున్నటువంటి దైవజనులు భాస్కర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. భాస్కర్ పాస్టర్ గారు వచ్చి మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. వ్రాయబడినటువంటి పాట మందిరములోనికి రారండి వందనీయుడేసుని శారండి అన్నటువంటి కీర్తన పాడుతూ ఉంటుండగా అందరూ కలిసి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి. నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది, దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది, సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి.
ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిధి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు పడని రోగమైనా, ఎదను తొలుసు వేదనైనా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. ప్రియమైన వాళ్ళారా, మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు కూడా మన మధ్యకి మరి ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ప్రవీణ్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత అందరం కూడా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా అని చెప్పని దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మన మధ్య ఉన్నటువంటి దైవజనుల యొక్క సమక్షంలో ఈ యొక్క బెతస్తా ప్రార్థన మందిరం యొక్క శిలాఫలకాన్ని మెయిన్ మరి ద్వారబంధాన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది, ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ మాటలు మీరు గుర్తుంచుకొని ముందుకు పోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి ప్రవీణ్ పాస్టర్ గారు వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తారు. అందరము కళ్ళు మూసుకొని సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప కార్యములు చేసే అత్యున్నత సింహాసనాసీనుడైన దేవాది దేవుని వైపు చూస్తూ కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని మనం ఆహ్వానించుదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. మీ కార్యములు ఆశ్చర్యములు, మీ కార్యములు ఎంతో గొప్పవి. వాటిని వివరించుటకు మా శక్యము కాదు, మా వలన కాదు ప్రభువా. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అని సెలవిచ్చి ప్రేమించి మమ్మలను కనికరించిన మా తండ్రి, ఈ ప్రాంతములో మీ ప్రణాళికను ఈ రీతిగా మీరు నెరవేర్చుకుంటూ మీ కార్యములు జరిగిస్తున్నందులేక ఈ స్తోత్రాలు. ఇదిగో మీరు కోరుకున్నటువంటి ఈ స్థలములో బెతెస్తా ప్రార్థనా మందిరమును ప్రభువా ఈ రీతిగా మీరు నిర్మించుకున్నందులకై స్తోత్రాలు. మీరే తండ్రి కార్యమును సంపూర్ణముగా ముగించి ఈ దినము బెతెస్తా ప్రార్థనా మందిరములో మేము కృతజ్ఞతాస్తుతులతో ప్రవేశించటానికి మీరు కృప ఇచ్చినందులకై స్తోత్రాలు తండ్రి. మీ పొందాలని ప్రేమతో మీ ఆలయములోనికి, మీ మందిరములోనికి సమస్త జనులను మీరు ఆహ్వానించుచున్నందులకై స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధన అంతటిని మీ ఏలుబడికి, మీ స్వాధీనమునకు, మీ చిత్తానికి, మీ నడిపింపునకు అప్పగిస్తున్నాము. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాతో ఉంచండి, గొప్ప కార్యములు జరిగించండి తండ్రి. ప్రారంభము నుంచి ముగింపు వరకు మహిమగల మేఘము మాతో ఉంచి తండ్రి, మీరు వచ్చిన ప్రజలందరితో మాట్లాడి ప్రజలను ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరచుకోమని, మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు మీరు మా పట్ల జరిగించబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావములు మీకే ఆమములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చేత కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా మరి ఈ మందిరం నిర్మించబడింది. దేవుని బిడ్డారా, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం యొక్క శక్తి చేత, బలం చేత కాదు, ఇంకెవరో మరి వాళ్ళ చేత కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప ద్వారా ఈ యొక్క మందిరం నిర్మించబడింది. అందును బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ మరి ఈ సమయంలో దైవజనుల సమక్షంలో మన మధ్యలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి
జోసఫ్ ఎడ్వర్డ్స్ గారు, మరి బ్రదర్ రాజేష్ గారు, అంతేకాకుండా మరి ఇతర సంఘ కాపరులు అనేక మంది వచ్చి ఉన్నారు. వారి సమక్షంలో మరి ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. మనమందరం కలుసుకొని దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే పాట పాడుకుంటూ మరి జరుపుదాం. వరదూతలైనాని వర్ణింపగలరా, వరదూతలైనా దైవజనులు మరి ముందరికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కొంచెం స్థల పరిస్థితుల వలన కొంచెం ఇరుకుగా ఉంటుంది. దైవజనులు లేకున్నా సరే మరి ఇక్కడికి రావాలి. దైవజనులు ఈ సమయంలో స్థానిక పాస్టమ్మ గారిని కూడా ఇక్కడికి జన కూడా పరమాత్మ రూపుడ నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా, జనక కుమారాత్మలను నేక దేవా, జనక కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమ చెల్లును ధనరానిత్యముగా, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ధనరానిత్యముగా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వర్ణింపగలరా. ఈ సమయాన్ని దైవజనులకి అప్పచెప్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియచేసుకొనిచు ఈ యొక్క శుభదినములో దేవుడు ఆయన సేవకుడైన నన్ను ఎంతో ప్రార్థనలతో ఆత్మీయంగా కట్టుకున్న ఈ యొక్క పరిశుద్ధ మందిరాన్ని ఓపెన్ చేయడానికి ప్రభు నన్ను ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, మీరు నన్ను పిలిచిన మీ ప్రేమను బట్టి అందరికీ శుభములు, దేవునికి స్తోత్రాలు చెల్లించుకొనిచు చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క శిలాఫలకాన్ని ఓపెన్ చేసుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకు నీ నామమునకే యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఈ యొక్క పరిశుద్ధమైన శుభ దినములో నీ బిడలమైన మేమందరము కలిసి ఈ బెతెస్దా చర్చ్ని ప్రభువా ప్రారంభించబోచుండగా మాకు ముందుగా నీవున్నావని మేము నమ్ముచున్నాం. ప్రభువా, ఇది ఈ శిలాపలకాన్ని తండ్రి ఓపెన్ చేయుచుండగా ఆనాడు ఇశ్రాయేలీయుల 12 గోత్రస్తులు యోర్దాను నది దాటి కానానులోనికి ప్రవేశిస్తున్న సమయంలో నీ సేవకుడైన యెహోషువ
గోత్రానికి ఒక రాయి చెప్పును తీసుకుని రండి, యోర్దాను దాటిన తర్వాత వాటిని ఒక కుప్ప కింద పెట్టండి. తరతరాలకు మనము కట్టిన ఈ 12 రాళ్లతో కట్టబడిన ఈ యొక్క మెమరబుల్ స్టోన్ మన పిల్లలకి ఒక జ్ఞాపకముగా ఉండాలి. మన దేవుడు మన పట్ల చేసిన కార్యము. యోర్దాను మన పాదాలను తాకిన తర్వాత వెనక్కి పరిగెత్తిన సత్యము మనతోనే ఆగిపోకూడదు, మన తరతరాలకు తెలియాలని చెప్పి ఒక శిలాపలకం మేము ఎలాగైతే పెట్టుకుంటున్నామో అలాగే వారు ఒక మెమోరియల్గా 12 రాళ్లతో ఒక ప్లేస్ని ప్రభువా నిర్మించుకుని తరతరాలకు ఒక జ్ఞాపకార్థంగా ఉంచుకున్నారని మేము వాక్యంలో విన్నాము. ఈరోజు బెతెస్దా సంఘాన్ని నీవు దీవించి నీ దీన సేవకురాండ్రను సంఘ బిడ్డలను సహకరించిన ప్రతి హస్తాన్ని నీవు బలపరిచి ఎంత సుందరంగా దీని వెనకాతలు ఎన్నో ప్రార్థనలు, ఎంతో ఆత్మీయత, ఎంతో శ్రమ. అయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా. మేము ఎంత కష్టపడినా నీ కృప లేనిది మేమేమీ చేయలేము. నీ గుప్పుళ్ళు విప్పితే కదా మేము అందరం తృప్తి చెందేది నాయన. నీవు గుప్పుళ్ళు విప్పావు, ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసావు. ఈరోజు కృతజ్ఞతలతో ప్రారంభించుకొనిచున్నాం. ఈ కార్యమును మీరు దీవించి ఉన్నారు. ఈ తరము వారు, తర్వాత వచ్చే తరాల వారు కూడా ఈ శిలాపలకాన్ని చూచి మా దేవుడు మా పితరులను ప్రేమించి వారి ప్రార్థనలతో ప్రారంభించిన సంఘమని వారి జ్ఞాపకం చేసుకుని నీ యందు విశ్వాసం ఉంచులాగున ఈ శిలాపలకము నీ నామమును ఘనపరిచే విధముగా, తరతరాలకు నీ యొక్క మంచితనాన్ని వివరించే విధముగా, నీవే రాబోయే తరాలకు, ప్రస్తుతం ఉన్న తరాలకు నీ నామ మహిమార్థమైన విధముగా తీర్చిదిద్ది మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి ఈ శిలాపలకమును ప్రారంభించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ శిలాపలకమును ఓపెన్ చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థనా మందిరము నూతన ఆలయ ప్రతిష్ట తేదీ 26/4/2018 అనగా ఏప్రిల్ 26, 2018. ముఖ్య అతిథి పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు. వ్యవస్థాపన 8/6/2002. వ్యవస్థాపకులు శ్రీ ఎం బాలకోటయ్య గారు, శ్రీమతి సుశీలమ్మ గారు. సంఘ కాపరి శ్రీ ఎం ప్రభు కుమార్ గారు, శ్రీమతి ఎం సుసన్న గారు. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచులేషన్స్ టు పాస్టర్ ప్రభు కుమార్ గారు అండ్ ఆల్ ద చర్చ్ మెంబర్స్. అందరికీ వందనాలు. పరిశుద్ధ ప్రభువా వరదూతనై కూడా, పరిశుద్ధ జన కూడా, పరమాత్మ రూపుడా, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ కరుణాను రక్షించు, కరుణాను రక్షించు, కరుణా సముద్ర, పరిశుద్ధాత్మ అనునేక దేవా, జనకా కుమారాత్మ అనునేక దేవా, ఘన మహిమ చెల్లోను గణరానిత్య శుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతనైనాని. అభిమానించేటువంటి సంఘము, క్రీస్తు సంఘము యొక్క కాపరి గారు అయినటువంటి పాస్టర్ ప్రతాప్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఎడ్వర్డ్ జోసెఫ్ గారు మరి ఈ
రిబ్బన్ కటింగ్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకై స్తుతులు, స్తోత్రములు, వందనాలు దేవా. ఎన్నో దినాలుగా ప్రార్థించినటువంటి రీతిగా నాయన నీ అపారమైనటువంటి ప్రేమ చేత నాయన ఇది నువ్వు ఏర్పాటు చేసినటువంటి దినము దేవా. ఈ దినమందున నాయన ఈ యొక్క బెతస్తా ప్రార్థనా మందిరాన్ని నాయన ప్రారంభించుచుండగా నాయన దైవ సేవకుల ద్వారా ఈ కార్యంలో నాయన నీ దేవదూతల సమూహంతో మీరు ఉండి నడిపించమని అడుగుచున్నాను దేవా. ఈ ప్రాంత వాసులు అనేకులు నశించిపోతున్నటువంటి వారికి అనేకులకి ఇక సంఘము నాయన దేవ దీప స్తంభములాగా ఉండుటకు సహాయం దయచేయండి నాయన. అలనాడు బెతస్తా ఆయా నాయన కోనేటి దగ్గర ఉన్నటువంటి వారు ఎంతోమంది రోగులు బాగుపడ్డారు నాయన. మనశ్శాంతి కలిగినటువంటి వారిగా వారి గృహాలకు తిరిగి వెళ్ళి ఉన్నారు. ఇక బెతస్తా ఆలయంలోనికి ప్రవేశించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నెమ్మది, సంతోషము, సమాధానము పొందుకున్నటకు సహాయం దయచేయండి నాయన. ఇంతవరకు కూడా నాయన ప్రతి కార్యాన్ని నీవు తోడై ఉండి గంభీరంగా మీరు నడిపించుతున్నటువంటి రీతిని బట్టి నీకు స్తోత్రం నాయన. దేవా, నీవు చేసినటువంటి కార్యములు ఎంతో గొప్పవి నాయన. నీ భక్తులు నిన్ను స్తుతించెదరు అని నీ లేఖనంలో సెలవిచ్చినటువంటి ప్రకారంగా స్తుతి యాగము అర్పించుచు నీ నామాన్ని ఘనపరుస్తూ నాయన ఈ సమయంలోనే నాయన ఆలయము దేవా ప్రారంభించబోచుండగా దైవ సేవకుల ద్వారా ఈ కార్యంలో మీరుండి నడిపించమని అడుగుచున్నాను దేవా. చేరువచ్చినటువంటి దైవ సేవకులను, పెద్దలను నాయన, సంఘ బిడ్డలను, అనేక ప్రాంతాల నుండి నాయన వచ్చినటువంటి వారందరిని కూడా మీరు కనికరించి దీవించండి. ఒక దీవెనకరమైనటువంటి మందిరముగా మీరు మారుస్తున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రాంతంలో అనేకులకి రక్షణ నిలయంగా మీరు అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాం. ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నశించిపోకోకుండా అందరికీ ఒక రక్షణ నిలయముగా ప్రభా మీరు ఏర్పరుచున్నారని నమ్ముచు ఈ సమయమందున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం పెరట దైవ సేవకుల ద్వారా ప్రారంభించబోచుండగా నాయన నీవే తోడై ఉండి నడిపించి మహిమ, ఘనతా, ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి 118వ కీర్తన 20వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. ఏకీభవించండి. 118వ కీర్తన 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ఈ సంఘము పట్ల, మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. సమస్తాత్మలకు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క నామములోను, మన రక్షకుడు ఆయన రక్తముతో సంఘాన్ని కొన్న యేసు క్రీస్తు యొక్క నామములోను, అనాథులుగా విడిచిపెట్టగా నిత్యము మనతో ఉండి నడిపిస్తూ సంఘాన్ని వధువు సంగముగా సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మ దేవుని త్రియేక నామములో ఈ బెతెస్దా చర్చ్ని ప్రారంభించుచున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి మహిమ, యేసు నామానికి మహిమ. పగలరా వరాదుతాలైనానే వరాదు
జన కూడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావం బెతస్తా ప్రార్థన మందిరంలో మనం అందరం కలుసుకుని దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరద్దాం. మరి ఈ మందిరం నిర్మించబడక ముందు ఇక్కడ మా తల్లిదండ్రులు, తండ్రి అయినటువంటి బాలకోటయ్య గారు చనిపోయారు, ప్రభువునందు నిద్రించి ఉన్నారు. తల్లిగారు ఉన్నారు, జడ్ సుశీలమ్మ గారు. మరి మా తల్లిగారు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుని బిడ్డారా, ఈ నూతన మందిరం దేవుని స్తుతించాలి, అదే నా యొక్క ఆశ, కోరిక. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం దేవా, స్తోత్రం రాజా, మా ప్రేమగల పరిశుద్ధ దేవ నాయన, మీ పరిశుద్ధమైన దయగల పాదములకు వందనాలు నాయన. స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 స్తోత్రం, వందనాలు నాయన. దయగల తండ్రి, మధ్యాహ్న వేళలో నాయన మీరు నిర్మించినటువంటి ఈ యొక్క ప్రార్థనా మందిరం నాయన పని విషయంలో స్వామి మీరు నాయన ఎంతో ఘనంగా మీ పరిశుద్ధమైన నామానికి మహిమకరముగా అయ్యా జరిపిస్తున్న విధానం బట్టి నాయన మా హృదయపూర్వక వందనాలు తండ్రి. స్తోత్రం అయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క మందిరం నిర్మించక ముందు తండ్రి 20 ఏళ్ల క్రితం నాయన నన్ను మీ దాసుని ఈ యొక్క పూలదరు గ్రామానికి సేవ కొరకు పంపించారయ్యా. మీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఇప్పుడు స్థలం లేదు, మందిరం లేదు నాయన. చెట్ల క్రింద పట్టలు పరుచుకొని తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావయ్యా. మీకు స్తోత్రం స్తోత్రం, వందనాలు నాయన. కొన్ని రోజులు జరిగిన తర్వాత తండ్రి ఈ స్థలాన్ని కొనుక్కోవడానికి మాకు శక్తి ఇచ్చావయ్యా. మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. ఇక్కడ ఒక పూరి నాయన పాక వేసుకొని అక్కడ నాయన మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావయ్యా. మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రాలు నాయన. సంఘాన్ని ఈ విధంగా నాయన అభివృద్ధి పరుస్తున్నారయ్యా. మీకు స్తోత్రం నాయన. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాయన తండ్రి ఇక్కడే నాయన ఈ స్థలంలో తండ్రి 100 మంది పట్టడానికి నాయన ఆస్బెస్టాస్ రేకులతో ఒక మందిరాన్ని నాయన నిర్మించుకునే నాయన శక్తి మాకు ఇచ్చావయ్యా. మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి. ఆ యొక్క నాయన చాలా సంవత్సరాలు మీ దాసుని నన్ను మీ సేవలో అనేక ఆత్మలను సంపాదించుకునే సాధనాలుగా ఉపయోగించుకున్నావు తండ్రి. మీకు స్తోత్రం నాయన, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా మేము ఊహించడానికి నాయన లేనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిపించినందుకు నాయన మా హృదయపూర్వక వందనాలయ్యా. స్తోత్రం నాయన, స్తోత్రాలు. తక్కువ స్థితి నుండి నాయన మీరు ఇంత స్థితికి తండ్రి మీరే యెహోవా దేవా నాయన నాయన. అయ్యా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నిచ్చును, నరుని కష్టం చేత దాన్ని అధికం చేసుకోలేరని చెప్పావు నాయన. కేవలం మీ దయ మీ కృప వల్లనే నాయన ఈనాడు తండ్రి మరి 2011 సంవత్సరంలో నాయన మీ దాసుని ప్రభు కుమార్ గారు తండ్రిని మీరు మీ పాద సన్నిధికి తీసుకున్నారు నాయన. తర్వాత తండ్రి ఈ యొక్క సేవ కుంటుపడకుండా నాయన ప్రభు కుమార్ గారిని నాయన మీరు తండ్రి బలమైన ఆత్మతో అభిషేకించి నాయన ప్రభు కుమార్ గారిని సూజన్ గారిని మీ సేవలో తండ్రి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎక్కువగా తండ్రి వాడుచుకున్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా తండ్రి మరి సంఘం నిండిపోయింది తండ్రి, పందిర్లు వేసారు, పందిర్లు కూడా నిండిపోయినాయి నాయన. ఈ సంఘాన్ని తండ్రి మరి పెద్దగా చేయాలంటే చేతిలో శక్తి లేదు నాయన. ప్రార్థన ద్వారా మీకు వినిపించుకుంటూ ఉండగా ప్రభువా అనేక మంది విశ్వాసులు మీ ఎంత భక్తి కలిగిన వారు చేతులు చాపి తండ్రి ఈ యొక్క మందిర నిర్మాణానికి నాయన స్లాబ్ వేసుకోవడానికి నాయన ఆర్థిక సహాయం మీరే చేపించారయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు. అన్నాడు నాయన ఈ మందిరం కట్టించింది మీరే నాయన, ప్రభు కుమార్ కాదు తండ్రి. రిక్తహస్తాలు గల్లవాడు నాయన, కేవలం మీ కృప మీ దయ వల్లనే తండ్రి ఈ సంఘాన్ని నాయన ఇంతగా మీరు తండ్రి హెచ్చించి నాయన ఇంత గొప్ప సంఘాన్ని నాయన మీ ఆత్మల రక్షణ కోసం ఏర్పాటు చేసినందుకు అయ్యా 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 నిత్యం మీకే కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు సమర్పించుకుంటున్నాం నాయన. ఈ సంఘం ఇంకా అభివృద్ధి పరుస్తున్నారు అయ్యా. అయ్యా చుట్టుపక్కల వాడున్నటువంటి నాయన ప్రజలను కూడా ఇక్కడికి మందిరానికి రప్పించి మిమ్మల్ని ఆరాధించుకునే వాళ్ళగా చేసి
చేశావు తండ్రి. మీ యవనస్తులు ఇద్దరు కూడా నాయన ప్రభు కుమార సూజన్ నాయన ఎంతగానో నాయన మీ సేవలో వాడబడుటకు మీరు వారిని దీవించారయ్యా. మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఈనాడు నాయన దైవజనులు మీ ప్రియ బిడ్డ ద్వారా ఈ యొక్క ఆలయ కార్యక్రమాన్ని నాయన జయప్రదంగా మీ పరిశుద్ధమైన నామానికి మహిమకరముగా మీరు జరిపించినందుకు తండ్రి మీకు స్తోత్రాలు 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 నాయన. అయ్యా తండ్రి నాయన, మీరు జరిగిన కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి ఉంచండి, మీ ముఖాంతి ప్రకాశింపచేయండి. సమస్తము మీ పరిశుద్ధ నామానికి మహిమకరముగా మీకే ఘనత ప్రభావాలు స్తుతి స్తోత్రాలు నాయన కలుగునట్లుగా మీరే జరిపించమని యేసయ్య పుణ్యమైన నామములో స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డారా, ఈ సమయంలో మరి మాకు అత్యంత ముఖ్యులు అనేక సంవత్సరాల నుంచి మరి ఈ మందిరానికి మా మధ్యకు వస్తూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ మాలో ఒకరుగా ఉంటున్నటువంటి దైవజనులు బ్రదర్ రాజేష్ గారిని ఈ పులిపిటిని మరి ఇనాగరేట్ చేయవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం, మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాగొప్ప పరిశుద్ధ నామానికి ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రోజు దేవుని అందరము ఇలా ఉండటం ఆ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం. అనేకుల యొక్క ప్రార్థన ఈరోజు ఈ మందిరాన్ని ఎంత అందంగా ఆశీర్వాదకరంగా నిర్మించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి చెప్పలు కూడా దేవుడి నామాన్ని కనపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆల్టర్ మనం ఓపెన్ చేసుకున్నాం. మనం ఓపెన్ చేస్తున్న అందరం కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుని నామమునికి మహిమకరంగా మనం ప్రారంభించుకున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారైన మహాగొప్ప కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునికి మహిమ చెల్లిస్తున్నాము దేవుని అని ప్రభువా. నేను హృదాల బాక శకద దిమాందలదరబాంది కందరలదు రిమాందల్ లేఖద రిమాందల్ మసిదరా దురి కందలకరా. హల్లెలూయా. తండ్రి నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం అర్పించుకుంటున్నాము నాన్న ప్రభు దేవు. నాన్న నీకు ప్రియదాసులు ప్రభు తండ్రి నాన్న ప్రభు కుమారుని వారి కుటుంబాన్ని దేవాన్ని ఏర్పరచుకుని ప్రభు దేవు నాన్న సంఘము నిర్మించినందుకు నీకు వందనాలు దేవా. తండ్రి ఎంతో ప్రార్థన ప్రభు నాన్న దేవ, ఎంతో మంది యొక్క సహకారమును ప్రభు నాన్న దేవ ఈ మందిరం మీద ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు నాన్న దేవ. ఈ మందిరం కొరకే ప్రయాసపడిన ప్రతి కుటుంబముని ప్రభును ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, నీ బలముతో నింపుచున్నందుకే వందనాలు ప్రభు నాన్న. గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ మందిరంలో అడుగుపెట్టి వారు నిశ్చయముగా నీ వలన ఆశీర్వదింపబడ్డానికి నన్ను ప్రభువా, నీ చేత దీవించబడ్డానికి నన్ను ప్రభు, నీ సన్నిధిని వానికి తోడుగా ఉంచినటువంటి సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాము. నా రబాందల్లా దోరే అందరిక్కరా నీ ప్రభావం మా మధ్యకి దిగి వచ్చును గాక. ఈ మందిరము నీ మహిమతో నిత్యము నింపబడి ఉండును గాక నన్ను ప్రభు నాన్న. ఓ రిదాలబాక శకలంతో లెమాందల్ల రబాక శలదూరియా రిఖాదు రిమాందో లెబాక శలమంద లెమమకుందర కరందరి అలాదో. నీకే మహిమ, నీకే ఘనత దేవు నన్ను ప్రభు తండ్రి. ఇదిగో నన్ను ప్రభు నాన్న బలిపీఠము నీకు అప్పగించున్నామయ్యా దేవా. నీ సేవకులను ఇచ్చినప్పుడు ప్రభు నీ నూతన బలముతో నింపమయ్యా. ఎవరైతే మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తారో నీ యొక్క పాదములు ఎదుట నిశ్చయముగా వారి మొర ఆలకించి ప్రభు నాన్న దేవా నాన్న నిశ్చయముగా ప్రభు నీ సహాయం చేయమని దేవా తను మరుగు తగినటువంటి ఫలము దయచేయమని అడుగుచ్చు ప్రభు. నీ మందిరము నీ మహిమతో నింపబడి ఉన్నందుకు వందనాలు. యాంటర్తో నన్ను ప్రభు నీ శక్తి చేత నీకు ప్రెసెన్స్ నాన్న నీ సన్నిధి కూడా ఉంచినందుకు వందనాలు ప్రభు నాన్న. నీ సన్నిధి చేత నింపినందుకు నీకే మహిమ చెల్లిస్తూ మా తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు అర్పించుకొంచు. ఇదిగో నన్ను ప్రభు నాన్న బలిపీఠపై నీ యొక్క నీ సన్నిధి ఉంచినందుకే దేవా నీకే మహిమ ఘనత ప్రభావములు అర్పించుకొంచు. మరోసారి దేవు నాన్న గట్టిగా చెప్పలు కొడుతూ దేవు నామము కనపరుస్తూ రిబాక షిదారమాంద లరబాక షకలందలకరు రిదలమ సిరాలక రమకు రమక రాంద లకరబంద నికర రిదరమ శిరబంద నికర. పరిశుద్ధాత్మడ మమతికి బలముగా దిగి వచ్చి ఓ రిబా ఈ మందిరం మధ్య ఆత్మ ప్రభావముతో నింపినాను ప్రభు నాన్న దేవా. ఓ హల్లెలూయా హల్లెలూయా. యేసువే నీకే వందనాలు, యేసువే నీకే వందనాలు, యేసువే నీకే వందనాలు యేసయ్యా. హల్లెలూయా
suri bala shalala la bandalikara. Hallelujah. Elihura bala la maka shalala du aladu. Hallelujah. 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 దేవానికి వందనాలు తండ్రి నాన్న. ఈ ఆల్టర్ ప్రభు నాన్న దేవత నిశ్చయముగా దేవుని శుద్ధాత్మతో నింపినందుకే వందనాలు ప్రభు నాన్న. నీ కను దృష్టి ప్రభు నాన్న దేవు నాన్న, మనస్సును ప్రభు దేవు నాన్న. అయ్యా నీ నామముని ప్రభు తండ్రి నీ మందిరం మందు ఉంచి ఉన్నామే నమ్ముతూ సమస్తము నీకే అప్పగించుకుంటూ నాన్న ప్రభు నీకే ఘనత చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో నేను అడిగి పొంది నామ పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని నామములో ఈ బలిపీఠం ప్రారంభిస్తుంటున్నా మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి అందరూ చెప్పండి, దేవుని నామం కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనా నిన్వనింపగలరా. వరదూతలైనా 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 నిన్వనింపగలరా. నిశ్చయంగా దేవుడు ఈ మందిరం ముందు ఆయన యొక్క మహిమను ఉంచి ఉన్నాడు. గతంలో నాకున్న అనుభవం ఏంటంటే ఈ యొక్క ఫుల్ ప్లేట్ మరి ఎందుకు నాకు ఓపెన్ చేయడం నాకు ఇచ్చారు నాకు తెలియదు. కానీ గతంలో అనేక సార్లు ఈ మందిరంలో వాక్యం ప్రకటించినప్పుడు బలమైన దేవుని శక్తి ప్రబలది ఇక్కడ నుంచి. అవునా? అనేకమైన గొప్ప కార్యాలు ఇక్కడ చూచారు. ప్రైజ్ ది లార్డ్. సో అప్పుడు దేవుడు ఒకసారి ప్రవచన దేవుడు మాట్లాడి మందిరం నందు ఆయనక మహిమ నుంచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరం అంతే దేవుని శక్తి చేత నింపబడి దేవుని యొక్క ఆత్మ అగ్నికి మండటం అనేక సార్లు నేను చూచిన్నాను. అలాగే మన ప్రియ సేవకులు మరి ప్రభు కుమారాన్ని కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి దేవుని వాక్యాన్ని ప్రకటించిన దినాలు అనేకము కలవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిశ్చయంగా దేవుని యొక్క మహిమ. ప్రేయర్ రూమ్ ఉంది, దైవజనులు ఇట్లా వస్తారు. ప్రేయర్ రూమ్ మరి చేసి వచ్చిన తర్వాత కార్యక్రమానికి మనము పోదాం. పాస్టర్ ప్రదీప్ కుమార్ గారు మహాపరిశుద్ధుడు మా తండ్రి, జీవంగల మా ప్రభువా, సర్వాధికారి సర్వకృపాని దేవు మా తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమును స్తోత్రాలు సింహాసనం మీద దయానిధిమైన దేవుడవై ఈ గొప్ప మందిరాన్ని స్థలంలో నిర్మించడం ఇష్టమైన స్తోత్రాలు. ఇది నీ మందిరం, ఇది నీళ్ళు, నీ కనుక ఊరుగా రోమా ప్రభు మీ ఆది సందర్భంలో ఈ రాముని ఏర్పాటు చేసుకుని అభిషేకం ఇచ్చి ఈ పని అప్పగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ యొక్క అద్భుతమైన మందిరంగా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇది మీ దయ, ఇది మీ కృప, మా సామర్థ్యం కానే కాదు. మీరు ఎక్కల కింద మీరు తీసిన ఈ గొప్ప పేరుపై ఉన్నారు మా ప్రభువా. ఈ దినం మీరు ఏర్పాటు చేసి ఈ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. మాకంటే ముందుగా ఈ మందిరాన్ని మీరు ప్రతిష్ఠించినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన విని మీ నామములో, తండ్రి అయిన దేవుని నామములో, కుమారుడైన యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ మందిరాన్ని ప్రతి ఒక్క ప్రార్థన విని ప్రతిష్ఠిస్తున్నా. దీవించండి, ఆశీర్వదించండి, ప్రతిష్ఠ చేయండి. ఈ స్థలంలో చేయబడే ప్రార్థనలు మీరు అంగీకరించండి. ఆకాశంలో ఉన్న మీ సింహాసనం మీద నుంచి ఈ స్థలం నుంచి ప్రార్థనలు మీ సన్నిధికి చేరువుగా ప్రభువా. దురాత్మ శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామములో శపిస్తూ వర్ణిస్తున్నాం. ఈ అద్భుతమైన దినాన్ని మా అందరికి ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ మహిమను, మీ ప్రభావం, మీ తేజస్సును, మీ కనికరాన్ని కనుదృష్టిని ఇక్కడ ఉత్తమకు స్థుతి చెల్లిస్తూ మహిమయు ఘనతయు ప్రభావం మీరు ఆరోపిస్తూ ముందున్న కార్యక్రమంలో మీ నామానికి మహిమ తెచ్చుకోండి.
దాసుడు ప్రభుకుమార్ గారు తన భార్యకు బిడ్డలకు సంఘమును సేవలు సమస్తాన్ని దీవించి ఆశీర్వదించుకోండి. యేసు నామములో ఈ యొక్క ప్రార్థన కలిగి ప్రతిష్ఠ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నామములో, కుమారుడైన యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో కలిగి ప్రతిష్ఠ చేస్తున్నాము. ప్రభు కుమార్ గారిని ఆశీర్వదించి ఇచ్చిన యొక్క మందిరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ మందిరంలోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపండి. ఈ మందిరంలోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరికి నీ శాంతి సమాధానం మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యొక్క ప్రార్థన గోపురం ఆయన ప్రభావ ప్రార్థన మందిరాన్ని ఆయన ప్రభావ ప్రారంభించబోతుంది ప్రభావ. ఈ సన్నిధిలో నీ కృప హెచ్చుగా దయచేయమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిపై నీ కృపను హెచ్చుగా దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.